హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడైతే కనిపిస్తుంది కదా, డ్యాన్స్ చేసుకుంటూ అంగరంగ వైభవంగా చేస్తున్న ఈ కార్యక్రమం ఏంటంటే, మా అన్న వాళ్ళు ముత్యాలమ్మ పండుగ చేసిరు. ముత్యాలమ్మ పండుగ చేస్తారంటే, ముత్యాలమ్మ పండుగ ఎందుకు చేస్తారంటే వాళ్ళ ఇంట్లో మంచి జరగనీకి, లేకపోతే ఇంకా ఏమైనా అప్పుడు మొక్కులు ఉంటాయి, మొక్కులు ఉండడం వల్ల పండుగ చేస్తారన్నమాట. అక్కడ దేవుణ్ణి ఎత్తుకొని వచ్చేది మా పెద్దన్న అన్నమాట. ఆయన ఏం చేసాడు అంటే, పెద్దగా ఇంటికి పెద్ద కాబట్టి ఆ కుమ్మరి వాళ్ళ ఇంటికి ఆడ దేవుణ్ణి చేస్తారు. చేసిన తర్వాత మనం తీసుకొని వచ్చి ఇట్లా ఊరేగించుకుంటూ అమ్మవారిని మన ఇంటికి తీసుకెళ్తారన్నమాట. ఈ దారిలో ఇట్లా అమ్మవారిని వేప ఆకులతో డ్యాన్సులు వేసుకుంటే చిన్నపిల్లలు అందరూ కలిసి మంచిగా ఖుషితో ఆనందంతో తీసుకెళ్తారన్నమాట. అందరికీ అట్లా మా అమ్మవారికి తగలకుండా అట్లా పెట్టుకుంటారు, గొడుగు లాంటిది అట్లుంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు వచ్చిన చుట్టాలు అందరూ ఏం చేస్తారు అంటే హాయ్ హలో అని చెప్పుకుంటుంటున్నారు. సో అట్లా ఇప్పుడు అది జరుగుతుంది అనమాట. ఇట్లా పండగ మాత్రం ఫెస్టివల్ ఇట్లా జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే డ్యాన్సులతోటి ఎట్లా ఆడుతున్నారో చూడండి. మా అక్క వాళ్ళు, తమ్ముడు వాళ్ళు, అక్క వాళ్ళు, వదిన వాళ్ళు వీళ్ళందరూ డ్యాన్సులు వేస్తున్నారు. అమ్మవారి ముంగట డ్యాన్సులు వేయడం అనేది అది మామూలు విద్య కాదు. అట్లా డ్యాన్స్ చేస్తే మాత్రం అంటే అది ఏముండదులే కానీ కాకపోతే అమ్మవారిని అట్లా ఊరేగించుకుంటూ తీసుకెళ్ళాలని అందరి ఆచారం అట్లుంటుంది. తర్వాత కార్యక్రమాలన్నీ ముందు జరుగుతూ ఉంటాయి. అట్లా చేసుకుంటా మస్తు ఎంజాయ్ చేసినాం. అయితే మొత్తానికైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. మా అన్న వాళ్ళ పండుగ అంటే మామూలుగా చేయలేదు. ఊర్లో మాత్రం 2-3 రోజులు చెప్పుకున్నారంట మన పండుగ గురించి. అట్లా సందడి చేసి వచ్చినాము. తర్వాత ఏమైందంటే తర్వాత కూడా ఈ పిల్లలతోటి డ్యాన్సులు అన్నీ చేపిస్తున్నాము. మేము ఏమీ తెలియనట్టు అన్ని వీడియోలు తీసుకుంటున్నాము. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే తల్లికి మనం మొక్కుకున్నటువంటి పెద్ద పందిని ఉంటుంది, ఆ పందిని బలియాలి. బలిచ్చే తర్వాత నైవేద్యం పెడతారు తల్లికి నైవేద్యం పెట్టిన తర్వాత దాన్ని బలిస్తారు. నైవేద్యం పెట్టాలి. తర్వాత దాన్ని బలించిన తర్వాత నైవేద్యం పెడతారు అన్నమాట. దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాటర్ పోసి జల్ తీయడం అనేది ఒకటి జరుగుతుంది అన్నమాట. జంతువులు జల్ తీస్తే మంచి జరుగుతుంది అనేది ఒక ఆచారం, ఒక సంప్రదాయం మాకు అన్నిట్లో. అట్లా జల్ తీస్తే మాత్రం మేము మంచిగా అయిందన్నట్టు ఒక ఆలోచన ఉంటుంది మాకు. సుమారు ఒక అర్ధగంట వరకు అమ్మవారు మొక్కించుకుంది, అసలే జల్ తీయలేదు. అట్లా చేస్తుంది అని మేము అనుకున్నాము. సరే అమ్మగారు ఏం కావాలన్నట్టు మా అన్న వాళ్ళు అడిగిరన్నమాట. అడిగితే ముక్కులన్నీ తీసేస్తాంలే అమ్మ, మీకు ఏం ఉంచాము అని అమ్మవారికి చెప్పింది. అమ్మవారు చెప్పిన తర్వాత కొంచెం సమయంలో అటు ఇటు చూసిన తర్వాత జల్దిచ్చిన తర్వాత ముందుకెళ్ళిన తర్వాత దాన్ని బలియడానికి మా అన్న మంచి కత్తితోటి అమరేంద్ర బాహుబలిలా తయారైండు. సో మొత్తానికైతే దాన్ని అటు ఇటు పోకుండా దాన్ని అయితే చేయడం జరుగుతుంది, బలి ఇవ్వడం జరుగుతుంది. 3-4 అందరం కలిసి అట్లా చేస్తే ఆ అమ్మవారికి పౌరుషంలా అంటే మంచి చేస్తుంది అనేది ఉద్దేశంతో పండుగలు చేస్తారన్నమాట. ఇలా జంతువులు ఇబ్బంది పెట్టేది ఏం లేదు. దాన్ని మొత్తానికైతే కోయడం అయితే జరుగుతుంది. జల్దిచ్చిన తర్వాత కొంతమందికి ఏం చేస్తారంటే అది పోసేటప్పుడు అమ్మవారికి పోసేటప్పుడు తల్లి ఒక ఆడపడుచుకి వస్తుంది అన్నమాట. అట్లా వచ్చి శుగం ఊగుతుంది. శుగం ఊగినా కానీ మనకి మంచిగా అనుకుంటారు. అమ్మవారు శుగం ఊగి ఒక బాడీకి వచ్చి అంటే ఒకళ్ళ మీదకి వచ్చి చెప్తుంది అన్నమాట. మీరు ఇట్లా చేసిరు అని, మంచి చేసిరా చెడు చేసిరా అనే విధంగా చెప్తుంది. సో అట్లా మా వదినకి అట్లా అమ్మవారు వచ్చిన తర్వాత చెప్పారు. పండుగనైతే నీట్గా క్లియర్గా మంచిగా చేసుకున్నాం అన్నమాట. ఇట్లా అయితే బలి అయితే ప్రయత్నం చేసినాము. అందరం దాన్ని అనగబట్టిన తర్వాత కోసిన తర్వాత మొత్తం అన్నీ చేసేసి కండలుగా చేసేసి పార్సల్ చేస్తారన్నమాట. దానికంటే కోసి నైవేద్యం పెట్టడం కూడా జరుగుతుంది. ఆ పందిని కోసిన తర్వాత నైవేద్యం పెట్టాలనేది ఒక ఆచారం ఉండేది. మా దాంట్లో అయితే మేము ఇలాగే చేస్తాము. మరి అందరి దాంట్లో ఎట్లా ఉంటుందో మనకైతే తెలియదు. మీ దాంట్లో మీరు ఎట్లా చేస్తారో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మొత్తానికైతే మనకు పండగ ఇట్లా జరుగుతుంది, ఇట్లా ఈ విధంగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అది అంతా అయిపోయిన తర్వాత దాన్ని కాల్చడం లాంటిది మన స్టైల్లో, మన విలేజ్ స్టైల్లోనే మా విధంగా జరిగేది. అమ్మతోడు కాపి చేసిన తర్వాత చేస్తారు. మొత్తానికి అయితే బలి ఇవ్వడం అయితే అయిపోయింది. కొంచెం ఉంది అనుకుంటే అది లాంగ్ ఎంతో చాలా సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమని
పందికి పందిని బలి అట్లా ఇస్తారు మా అమ్మవారికి అట్లా మంచి చేయాలని. తర్వాత అంతా అయిపోయిన తర్వాత నైట్ టైంలో మా అన్న అందరం కలిసి కూర మాత్రం పోయడం జరుగుతుంది. మా అన్న ఒక్కడే ఒక 50-100 కేజీల పందిని వస్తాడు. అలాంటి సమర్థం ఉన్న మనిషి. సో ఆయన అయితే నైట్ కూడా అట్లా చేసిండు. ఒక గంటలో మొత్తం అన్ని క్లియర్ చేసి వంటలు గింటలు అన్ని చేసి క్లియర్ చేసారు. సో మొత్తానికి అయితే నైట్ ఆ రోజు రాత్రి బియ్యం పెట్టుకొని చాలా బాగా ఎంజాయ్ చేసినాం. అలా జరిగిందన్నమాట పండుగ మొత్తం. ముత్యాలమ్మ పండుగ చేయడం ఇట్లా ఉంటుంది మా దాంట్లో. మీ దాంట్లో మీకు తెలిసినక్కడ ఎట్లా ఉంటుందో మీరు చెప్పండి. ఇక్కడైతే